యా అంటే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి జనసేన పార్టీ అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు 10 కోట్ల రూపాయల విరాళాన్ని ఇచ్చారు. ఎన్నికల సందర్భంగా పార్టీకి అవసరమయ్యేటువంటి ఖర్చుల నిమిత్తం ఆ 10 కోట్ల రూపాయలను ఇవ్వటం జరిగింది. అంటే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఎవరైనా కానీ ఆ పార్టీలకి ఫండ్ తీసుకొని ఎక్కువగా పార్టీ నడుపుతారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఆ పార్టీకి ఆ విధంగా ఫండ్ ఇవ్వటం నేను చూడలా. అలాగే మళ్ళీ మిగిలినటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా మరి ఏమైనా ఇచ్చారో లేదో నేనైతే చూడలా. పవన్ కళ్యాణ్ గారు మాత్రం జనసేన పార్టీకి ఎన్నికల నిమిత్తం 10 కోట్ల రూపాయల ఫండుని ఇవ్వటం జరిగింది. దీనిని రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో ప్రచార సామాగ్రికి, ప్రచార అవసరాల నిమిత్తం, లేక పార్టీ ఇతర ఖర్చుల అవసరాల నిమిత్తం, పార్టీ వాహనాల నిమిత్తం, పార్టీ ఎన్నికలకి అభ్యర్థులకి ఖర్చు పెట్టాల్సినటువంటి వాటి నిమిత్తం, ఇట్లా ఏదైతే పార్టీకి సంబంధించిన కార్యక్రమాల కోసం 10 కోట్లు ఇచ్చారు. గతంలో కూడా మనం చూస్తే కౌలు రైతులు చనిపోయినప్పుడు కౌలు రైతులకు కూడా తన సొంత నిధుల నుంచి, తన సొంత డబ్బుల నుంచి వారికి జనసేన పార్టీలో డిపాజిట్ చేసి వారికి ఆ డబ్బులు చెల్లించారు. ఒక అంశాన్ని గమనించాల్సింది ఏంటంటే జనరల్గా సినిమా తీస్తే ఒక 10 కోట్లు వచ్చినాయి అనుకుందాం. 10 కోట్లలో వాళ్ళకి 33% ట్యాక్స్ పోయిద్ది. ఫస్ట్ అది కట్ చేసుకుంటారు, మిగిలినటువంటిదే ఉండిద్ది 6 కోట్ల చిల్లర. వాటిలో నుంచి అట్లా తీసి ఇచ్చేయాలన్నమాట. 33% అంటున్నారు, కాదు ఇంకెక్కువ కూడా ఉండేటువంటి పరిస్థితి కూడా ఉంది వాళ్ళ దగ్గర. మరి ఆ ఇండస్ట్రీ మీద వేసే ట్యాక్స్ మరి దారుణంగా ఉండిద్ది. సరే రత్నం గారు, మొత్తాన్ని నాగబాబు గారు, అట్లా ఎవరైతే ఉదయ్ శ్రీనివాసు వాళ్ళందరి చేతుల మీదుగా పార్టీకి ఇప్పిస్తూ ఇది చేసినట్లున్నారు. మురళి బయట ఒకటి ఉంది సార్, ఒకసారి బయట ప్లే చేయండి. బయట స్వాతంత్ర ఉద్యమం సమయంలో డబ్బులు సంపాదించిన పెద్ద పేరున్న లాయర్లు మోతీలాల్ నెహ్రూ గారు కానీ స్వార్జితం నుంచి వచ్చిన డబ్బుని ఉద్యమాల కోసం ఖర్చు పెట్టేవాళ్ళు, స్వాతంత్ర ఉద్యమాల కోసం. అలాగే వారి ప్రేరణతోనే నేను సినిమాల ద్వారా నాకు వచ్చిన స్వంత నిధుల్ని ఎప్పటికప్పుడు పార్టీకి ఇస్తూనే ఉంటాను. దాంట్లో భాగంగానే పార్టీ నిర్వహణ నిమిత్తం 10 కోట్ల రూపాయలు నా సొంత నిధుల్ని మా పార్టీ ట్రెజరర్ శ్రీ రత్నం గారికి అందజేశాం. ఇప్పుడు ఎన్నికల నిర్వహణ లేదంటే ఒక పార్టీని నడపడం చాలా డబ్బుతో కూడుకున్నది. నేను చాలామంది నా కోసం 200 రూపాయలు, 500 రూపాయలు, 1,00,000 రూపాయలు ఇచ్చే ఒక బేల్దారి మేస్త్రి కానీ వీళ్ళందరూ నాకు చాలా ప్రభావితం చేసే వ్యక్తులు. 500-600 రూపాయలకి కూలి చేస్తూ నాకు ప్రతిరోజు 100 రూపాయలు పంపించే రైతు కూలీలు ఉన్నారు. సో వాళ్ళే అంత బలంగా పార్టీకి అండగా ఉన్నప్పుడు ఆర్థికంగా నా వంతు కృషిగా నేను కూడా దాదాపు 40-50 కోట్ల పైన ట్యాక్స్ కట్టాను లాస్ట్ 5-6 సంవత్సరాల్లో. అందుకని నేను కూడా మిగతా సంపాదన పార్టీకి నేను అందజేస్తూ వచ్చాను. దాంట్లో భాగంగానే ఇప్పుడు 10 కోట్ల రూపాయలు అందజేశాను. మనస్ఫూర్తిగా ఇది పార్టీకి అండగా ఉంటుంది ఈ నిధులు అని చెప్పి రత్నం గారికి తెలియజేసుకున్నాను. రైట్. మురళి గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ మురళి. ఏంటి మొత్తానికి అంటే ప్రభావితం, గతంలో మోతీలాల్ నెహ్రూ గారు ఎలాగైతే ఆదర్శవంతమైనటువంటి వ్యవహరించారో అదేవిధంగా పార్టీకి ఒక బేల్దార్ మేస్త్రి 10 రూపాయలు, 200 రూపాయలు ఇవ్వనండి, ఒకరోజు కూలి ఇవ్వండి, ఎవరైతే పెన్షన్దారులు ఇవ్వనివ్వండి, చాలామంది అంటే చాలా చిన్న అమౌంట్స్ పార్టీకి ఫండ్గా ఇస్తుంటారు. ఎందుకంటే వారికి పార్టీ మీద ఉన్నటువంటి అభిమానంతో, పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్నటువంటి ప్రేమతో వాళ్ళందరూ కూడా ఇస్తుంటారు. అందుకని వారిలాగే నేను కూడా ఆదర్శంగా తీసుకొని 10 కోట్ల రూపాయలు ఇచ్చానని చెప్పారు. ఏంటి మురళి మొత్తానికి ఏంటి ఇప్పుడు ఆ 10 కోట్లు దేని నిమిత్తం ఎందుకు ఖర్చు చేయబోతున్నారు? పార్టీ ఎలక్షన్స్కి సరిపోతాయి ఆ 10 కోట్లు? 100 కోట్లు కావాలి కదా. అంటే పవన్ కళ్యాణ్ గారు తన యొక్క వచ్చేటువంటి ఏదైతే రెమ్యూనరేషన్ ఉందో అందులోంచి 10 కోట్ల రూపాయలు జనసేన పార్టీ ఎన్నికల ప్రచారం నిమిత్తం ఇచ్చారు సార్. ఓకే, అంటే రేపు జరగబోయే ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రచారానికి సంబంధించి ఇచ్చారు సార్. అంటే అది సరిపోద్దా అంటే సరిపోదండి. కానీ కొంతమంది స్వతంత్ర సమరయోధులైనా గతంలో రాజకీయ పార్టీలకి సంబంధించినటువంటి ఇచ్చినటువంటి ఏదైతే ఉందో అటువంటి వాటిని ఆదర్శంగా తీసుకుని నేటి రాజకీయాలకు విరుద్ధంగా ఎన్ని 100 కోట్లు ఖర్చు పెట్టినప్పటికీ కూడా అధికారికంగా నా పార్టీకి వచ్చిన నిమిత్తం నేను ఇది ఇచ్చానని చెప్పడం కోసం ఆయన ఒక ఆదర్శవంతమైనటువంటి కార్యక్రమంలో భాగంగా ఆయన ఈ రోజు మరొకసారి 10 కోట్ల రూపాయలు ఇచ్చి జనసేన పార్టీ శ్రేణులు ఒక ఉత్సాహాన్ని నింపారు సార్. అయితే పవన్ కళ్యాణ్ గారు గతంలో కూడా సార్
కౌలు రైతు భరోసా యాత్ర సమయంలో ఆయన కోట్లాది రూపాయలు రైతులకి, కౌలు రైతులు ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకి తన సొంత నిధుల నుంచే చాలా పెద్ద మొత్తంలో కేటాయించి ఆ నగదంతా కూడా వారికి పంపిణీ చేయడం జరిగింది. ఒక్కొక్క కుటుంబానికి ₹1,00,000 చొప్పున సుమారు 300 కుటుంబాలకు ఇవ్వడం జరిగింది. అంటే ఈ రోజు ఇచ్చినటువంటి 10 కోట్లే కదా సార్, పార్టీ నిర్వహణకి చాలా అవుతుంది. కానీ పార్టీ నిర్వహణతో పాటు ప్రచారానికి ఒక పార్టీ అధ్యక్షుడిగా తన బాధ్యతగా 10 మందికి ఆదర్శంగా ఉండాలి, నేను కొంతమందిని ఆదర్శంగా తీసుకున్నానని ఒక చెప్పే ప్రయత్నంలో భాగంగా ఈ రోజు అధికారికంగా 10 కోట్లు ఎవరైతే ఆ పార్టీకి సంబంధించి కార్యనిర్వహణ కార్యదర్శి ఉన్నారో నాగబాబుకి ఇవ్వడం జరిగింది. ఆ సందర్భంలో అక్కడ ఆయనతో వ్యక్తిగతంగా కొంతమంది సూచనలు సలహాలు ఇచ్చేటువంటి పెద్దలందరూ కూడా ఉన్నారు, వారందరి మీద కదా వాటిని అందజేయడం జరిగింది సార్. మొత్తం మీద ఈ రోజు ఇచ్చినటువంటి పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి 10 కోట్లకు సంబంధించి ఆ పార్టీని అభిమానించే ప్రతి ఒక్కరూ కూడా ఎంతో కొంత విరాళాలు ఇవ్వడానికి ముందుకు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తుంది. ఓకే, రైట్ మురళి, రైట్, థ్యాంక్ యూ. నెక్స్ట్ అండి